సార్ కుమారి గీత బాగుంది. గుడ్, వెరీ గుడ్. అందంగా ఉంది. నీ అప్లికేషన్ కాగితమే అందంగా ఉంది. కాగితం మీద నీ టైపు మరీ అందంగా ఉంది. టైపు చేసిన అమ్మాయి మరీ 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 అందంగా ఉంది. నిజం చెప్పాల్సి వస్తే ఆ అందం అంటే నేను పడి చస్తాను. మంచిదండి. ఎక్సలెంట్, వండర్ఫుల్. ఇలాంటి వ్యాపార సంస్థల్లో పనిచేయటానికి అందమైన పర్సనాలిటీయే కావాలి. ఉంది. అయితే చెప్పినట్లు వినే ఓర్పు, ఒప్పుకొని చేసే నేర్పు ఉంటే ఉందండి, అలాగే చేస్తాను. అయితే నేను రికమెండ్ చేస్తున్నాను. గీత, నీ గీత బాగుంది. పోయి బాస్ కూర్చో. థ్యాంక్ యూ సార్. దట్స్ ఆల్ రైట్. రాత్రి ఇంటికి వచ్చి మాట్లాడండి. yes వరద బాధితుల సహాయ నిధికి చెక్కండి. that's good. ఈ రోజే పంపిస్తాం. నో నో, ఈ చెక్కు ముఖ్యమంత్రికి నేనే స్వయంగా ఇస్తాను. ఆ పేపర్లో వేయించాలి. ఫోటోకి ఏర్పాటు చేయండి. ఎస్ సార్. ఇదేమిటి, వయోజన విద్యకు చందా 5,000? నో, స్టాప్ ఇట్. ఈ చదువుల వల్ల సమ్మెలు తప్ప దేశానికి లాభం ఏం లేదు. క్యాన్సిల్. లోనే పంపించు. ఇది అనాథ శరణాలయ వార్షికోత్సవం. మొన్ననేగా జరిగింది. వీళ్ళకు చందాలు కావాల్సినప్పుడల్లా వార్షికోత్సవాలు చేస్తుంటారేమిటి? లేదండి, ఏడాది దాటింది. దీన్ని కూడా క్యాన్సిల్ చేయమంటారా? నో నో, అనాథల్ని అనాథలుగా ఉంచకూడదు. అనాథల్ని సనాథులుగా చేయడమే మాలాంటి పెద్దవాళ్ళ ధర్మం. ఈ సంవత్సరం 10,000 రూపాయలు చెక్ పంపించండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. డి గీతా కుమారి బిఏ. ఓ, టైప్ అండ్ స్టెనో కూడానా? ఎస్ సార్. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. మొదట్లో నీ జీతం 300 మాత్రమే. నీ పని కంటే కూడా ఇక్కడ వినయ విధేయతలు చాలా ముఖ్యం. దాన్ని బట్టే ఉంటుంది నీ ఉద్యోగం పర్మనెంట్ కావడం, ప్రమోషన్లు రావడం. ఓకే సార్. గుడ్. వెళ్ళి డ్యూటీలో చేరు. వెరీ కైండ్ ఆఫ్ యూ సార్. దట్స్ ఆల్ రైట్. రాత్రంతా చాలా బాధపడిందండి. టాబ్లెట్ ఇచ్చారా? ఇచ్చానండి. సరే, మళ్ళీ అవే కంటిన్యూ చేయండి. గీత, ఒకసారి ఇలా రామా. ఏం డాక్టర్? రేపు ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఎందుకు డాక్టర్? ఎక్స్రే తీయించాలి. ఎక్స్రే? మా అమ్మకి ఏమైంది డాక్టర్? మరేం భయం లేదమ్మా. రేపు డాక్టర్ సంజయ్ ఒక లెటర్ రాసిస్తాను, తీసుకెళ్ళండి. గీత, హాస్పిటల్గా వద్దమ్మా, వద్దు. నిన్ను విడిచి ఒక్క క్షణమైనా ఉండలేను. చావైనా బ్రతుకైనా నీ చేతుల మీదుగానే వెళ్ళిపోవాలి తల్లి. పిచ్చమ్మ, హాస్పిటల్కి వెళ్ళేది ఉండటానికి కాదు, ఎక్స్రే దించడానికి. నాకు ఎక్స్రే వద్దు, ఏమి వద్దు. అమ్మా గీత, నువ్వు నిండుగా పండగగా నా కళ్ళ ఎదుట తిరుగుతూ ఉంటే నాకంతే చాలు. నాకే రోగము రాదమ్మా. సార్, మా అమ్మకు జబ్బుగా ఉంది సార్. డాక్టర్ ఎక్స్రే తీయించమన్నాడు. సెలవు కావాలా? కాదు సార్, కొంచెం అడ్వాన్స్ ఇప్పించండి. మిస్ గీత, మా కంపెనీ రూల్స్ చాలా చాలా స్ట్రిక్ట్. ప్రతి నెల మొదటి తేదీ కల్లా నీ జీతం నువ్వు టేబుల్ మీద ఉంటుంది. అంతే, నో అడ్వాన్సెస్. నువ్వు వెళ్ళచ్చు. ఎస్ ప్లీజ్. నేను రాజాని మాట్లాడుతున్నాను. నాన్నగారి కనెక్షన్. జస్ట్ ఎ మూమెంట్ ప్లీజ్. హలో, అబ్బాయి గారు మాట్లాడుతున్నారండి. ఓ, కనెక్షన్. ఎస్ సార్. రాజా, ఎక్కడి నుంచి నాన్న? 2 రోజులుగా ఇల్లు పట్టకుండా ఎక్కడ తిరుగుతున్నారా? రోజుకొక్కసారైనా కనిపించకపోతే నా ప్రాణం నిలవదని నీకు తెలుసుగా. వెంటనే వచ్చానన్నా. ఇట్ ఇస్ మై బ్యాడ్ లక్. 2 రోజుల నుంచి క్లబ్ లో డబ్బు పోతూనే ఉంది. పోయిన డబ్బు ఎలాగైనా రాబట్టుకోవాలని అప్పులు చేసి మరీ ఆడాను.
అది పోయింది. అప్పులు తీసుకుంటే ఎలా రాని చెప్పు. వస్తే నీ పరువు పోతుంది. నేను జ్ఞాపకం లేకపోయినా నా పరువు జ్ఞాపకం ఉందిగా, పోనీ అది ఒకందుకు మంచిదే. రాజా, మొన్న రేసుల్లో 10,000 క్షౌరం, నిన్న ఇవాళ పేకాట. ఎంత అప్పు పడ్డావురా? ముందు డబ్బు పోగొట్టు, తరువాత నా పరువు పోగొడుతూ కానీ. నో డాడీ, డబ్బు పోతే పోయింది, పరువు మాత్రం పోనివ్వను. మీరు ఇప్పుడు అర్జెంటుగా 5,000 పంపించారంటే. మరో 5 కలుపురా. ఐఎమ్ సారీ డాడీ. డాడీ 10,000 పంపించారంటే అది పెట్టి పరువు నిలబెట్టేస్తాను. డాడీ వెరీ అర్జెంట్. 2 రోజులు పెట్టి నిద్ర లేదు, తిండి లేదు. ఏమిటి, 2 రోజుల నుంచి తిండి కూడా లేదా? ఇప్పుడే పంపిస్తున్నాను, త్వరగా వచ్చాను. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. డాడీ యు ఆర్ మై స్వీట్ డాడీ. సేఠ్జీ లాభాలు లాగడంలోనే కాదు, సాగడంలో కూడా ఎక్స్పర్టే. మనం ఏది పట్టినా అంతే. మట్టి కొని బంగారంగా అమ్ముతాను, ఇసుక నుంచి రూపాయలు పిండుతాను, తుక్కు సరుకు బ్యాంకు చెక్కులుగా మారుతాను. చూస్తారా? అయ్యయ్యో, మీరు అన్నారంటే చేశారన్నమాట. హనుమంతు, మన దగ్గర పొగాకు ఏమాత్రం ఉందో? లెక్కకు 4,000 బెళ్ళుందండి. మరి అందులో చెడిపోయింది ఎంతో, పొడైపోయింది ఎంతో. సేఠ్జీ, మా పొగాకంతా మీకే అమ్మేస్తాం. ఇది చెడిపోయింది అంటున్నాడు. చెడిపోయింది కాబట్టే మీ చేయి పడాలి. చేయలేమంటే చెప్పింది. అబ్బాబే, చేస్తాను. మీరు రేటు తగ్గించండి, చెడిపోయిన సరికి నేను చలామణి చేస్తాను. ఏముంది, వేల మధ్యలో నాపరాలు పెట్టుకుంటే సరి. ఎక్సలెంట్, వండర్ఫుల్. మిస్టర్ హనుమంతు, ఈసారి నా స్థిరాన్ని తీసుకురాలేదు. నాకు కొంచెం ప్రైవేట్ పనులు నాకు తెలుసండి. మీ ప్రైవేట్ పనులు ఏమిటో, పబ్లిక్ పనులు ఏమిటో నాకు తెలియదా? మీకెందుకు, మీకు నేను మంచి స్టెనోని పంపిస్తాను. ఆ స్పీడ్ ఉంది చూసారు. అందుకోలేరు, ఎవ్వరూ అందుకోలేరు. 4వ రేసులో నా సెలక్షన్ ఎవరు అందుకోలేరు. 4వ రేసులో అభిమన్యు డిక్సన్ రెడ్డి. రాజా, ఇవాళ ఆఫీస్కి వస్తున్నావుగా? ఎస్ డాడ్, మర్చిపోయాను. రేపు వస్తాను, మీతో పాటు వస్తాను. ఓకే డాడ్. బాబు కాస్త ఆగు. వీరు మురళీధర్ గారని మన కంపెనీతో లావాదేవీలు ఉన్న షావుకార్, మా అబ్బాయి రాజా. హౌ డి డూ? అయిపోయిందిగా, రేపు రేస్ గురించి స్టడీ చేయాలి డాడీ. చూడమ్మా గీత, ఇవాళ నువ్వు కొంచెం ఓవర్ వర్క్ చేయాలి. చెప్పండి సార్. వెరీ గుడ్. రాజ్ హోటల్లో మురళీధర్ అని షావుకారు ఉన్నారు. ఆయనకి దేశంలో ఎన్నో రకాల ఆఫీసులు, ఎన్నో రకాల కమిషన్ వ్యాపారాలు ఉన్నాయి. ఆయనతో మనకి లావాదేవీలు కూడా చాలా ఉన్నాయి. ఆయనకి స్టెనో కావాలట. రాత్రి నువ్వు 7 గంటలకు వెళ్ళావంటే. రాత్రి 7 గంటలకా? మా అమ్మకి జబ్బుగా ఉందండి. ఉన్నది మంచంలో భద్రంగా ఉంటుంది. అది కాదండి. వద్దు, చెప్పొద్దు. అయ్యగారు డ్యూటీ వేశారు, అమ్మాయి గారు వెళ్ళి తీరాలి. గీత, ఇది బంగారం లాంటి అవకాశం. ఆయనకు నచ్చావంటే ఎన్నో అవకాశాలు. ఆయన మెచ్చాడంటే ఈ నెలలోనే నీకు ప్రమోషన్. ఏమంటావు? వండర్ఫుల్. నీ అందానికి తోడు తెలివితేటలు కూడా ఉన్నాయి. వెళ్ళిరా, పైకి వస్తా. Come in. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. శేఖర్ సెలక్షన్ అంటేనే బ్యూటిఫుల్. కూర్చో. థ్యాంక్ యూ సార్. నీకేం కావాలి? విస్కీయా, జిన్నా? ఓ, యు ఆర్ ఏ లేడీ. దెన్ సారీ సార్, మీరు స్టెనో కావాలన్నారట, నన్ను పంపించారు. అదేదో చెప్పండి, డిక్టేట్ చేస్తే రాసుకుంటాను. టైం ఉందిగా, తీసుకో. నేను తాగనండి. నిశా లేకపోతే ఖుషి లేదు. పుచ్చుకో. వద్దండి. సరే, నీ కోసం ఓపెన్ చేశాను, నీది కూడా నేనే పుచ్చుకుంటాను. పరాయి సొమ్ము పుచ్చుకోవడమేగా నా వ్యాపారం.
ఎస్, మా అమ్మకి జబ్బుగా ఉందండి, నేను తొందరగా వెళ్ళాలి. ఇప్పుడు కావచ్చా? అప్పుడే వెళ్తావా? నో 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 మై డార్లింగ్. సార్, మీరు పొరపడుతున్నారు. నేనెవరో మర్చిపోతున్నారు. శేఖరం గారు అసిస్టెంట్ సెక్రటరీని. తెలుసు తెలుసు, అందుకే ఇంత అందం. ఈ రాత్రిలో ఈ వెలుతురులో ఎంత అందంగా ఉన్నావు. రా, కమాన్ మై సిటీ. చచ్చా, ఎంత అప్రతిష్ట! నాకు నా కంపెనీకి కూడా అప్రతిష్ట తెచ్చిపెట్టావు. సేట్ మురళీధర్ అంటే ఏమనుకున్నావు? ఆయన్ని అవమానిస్తావా? ఆయన చేసిన పని చెప్పడానికే సిగ్గుచేడు సార్. నాన్సెన్స్! అంతలా ఒక పెద్ద మనిషిని పట్టుకుని కొడతావా? నువ్వు నా కంపెనీలో పనిచేయడానికి పనికిరావు. సార్, అన్యాయం చేయకండి. తప్పు చేసింది సేట్జీ, నేను కాదు. అభిమానం గల ఆడపిల్ల మీద అత్యాచారం చేయకపోతే అందరూ ఏం చేస్తారో అదే నేను చేశాను. షడప్! మనతో 4 లక్షల రూపాయల వ్యాపారం చేసేవాడు చెడ్డవాడు, నువ్వు మహాపతివ్రత. నో, యు ఆర్ డిస్మిస్డ్. లేక లేక దొరికిన ఉద్యోగం మా అమ్మకి జబ్బుగా ఉంది. ఇప్పుడు మీరు ఈ పనిలోంచి తీసేస్తే మా గతి ఏమిటి? మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ఆలోచించండి సార్, మా మీద దయదలుచండి. దయదల్చి పోషించడానికి ధర్మసత్రం కాదు. దిస్ ఈస్ డిపార్ట్మెంటల్ స్టోర్స్. ఓ బయటికి ఒకలా గెంచుతామన్నావా? వెళ్తాను సార్, కానీ ఊరికే వెళ్ళను. మీ కంపెనీ వర్కర్స్ యూనియన్ లో రిపోర్ట్ చేసి మరీ వెళ్తాను. అక్కడే మీ అన్యాయాన్ని బయట పెడతాను, న్యాయాన్ని తేల్చుకుంటాను. అంత ధైర్యం ఉందా? ఆ గుడ్ గీత, గుడ్. అసలు నువ్వు ఎలాంటి దానివోనని పరీక్ష పెట్టాం, పాస్ అయ్యావు. వెరీ గుడ్. నీలాంటి వాళ్ళే మా కంపెనీకి అవసరం. వెళ్ళి నీ పని చూసుకో. థ్యాంక్ యూ సార్. దట్స్ ఆల్ రైట్. హనుమంతు, బాస్ ఏమిటో ఆ పిల్ల యూనియన్కి రిపోర్ట్ చేస్తానని బెదిరిస్తోంది. బాస్ మీరున్నారు, మీ రామభట్ట హనుమంతుడు వీడున్నాడు. చూసి రమ్మంటే కాల్చొస్తాడు. యూ డోంట్ వర్రీ బాస్, ఆ పిల్ల సంగతి నాకు వదిలేయండి. జైలుకు వెళ్లే ముందు ఒక్కసారి మీ దివ్య దర్శనం చేసుకుపోదామని వచ్చాను. మీ నీతి నిజాయితీలకు థ్యాంక్స్ సార్, వెరీ వెరీ థ్యాంక్స్. దట్స్ ఆల్ రైట్. మీ అధికారం, మీ డబ్బు, మీ పలుకుబడి ఇవన్నీ మీ అన్యాయాన్ని కప్పిపెట్టదు, కానీ మీ పాపాన్ని కడిగేయలేవు. మీ అధికారానికి తలవంచలేదని, మీ అవినీతికి అంగీకరించలేదు.